ఆ వేద చోదితమైనటువంటిది ధర్మం. ధర్మమని చెప్పేవాడు ఎవరైనా చెప్పాల్సింది వస్తే ఆ వేద ప్రామాణికతనే వాడు చెప్పాలి. వేద ప్రామాణిక అతిరిక్తమైనటువంటి స్వయంగా వాళ్ళు చెప్పేవి ఏవైతే ఉన్నాయో స్వకపోత కల్పితములు అవన్నీ కూడా అధర్మములే. ఈరోజు సమాజంలో మన ధార్మికమైనటువంటి వ్యవస్థ పేరిట ఎన్నో సంస్థలు ఉన్నాయి. 90% ఈ రెండో కోవకు చెందినవే. ఒకవేళ ఇప్పుడు ఆసేతు సీతాచలం ప్రామాణికమైనటువంటి ఒక వ్యవస్థని ఆధారం చేసుకుని మనం చెప్పినప్పుడు ఎవరు చెప్పినా ఒకటే అయి ఉండాలిగా. ఏమంటారు? ఎవడికి వాడు స్వతంత్రంగా కాన్స్టిట్యూషన్ రాసుకోలేడుగా. భారత రాజ్యాంగం అంతా అంతటా ఒకటే వర్తిస్తుందా? అవును. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం రాసుకోలేడు. అలా అంతటా ప్రపంచ మానవాళికి ఒకటే ధర్మం, అది సనాతన ధర్మం, అది వేద చోదితమైనటువంటి ధర్మం.